మీర్పేట మర్డర్ పోలీసులకు సవాల్గా మారుతోంది. కసాయిగా మారి కట్టుకున్న భార్యను పాశవికంగా చంపిన షాడిస్ట్ భర్త గురుమూర్తి శాడిస్టిక్ ప్లాన్ కు పోలీసులు నివ్వెరపోతున్నారు. డెడ్ బాడీ ఆనవాళ్లు ఒక్కటి దొరకకుండా చంపడం దర్యాప్తు అధికారులను అయోమయానికి గురిచేస్తోంది. హత్య జరిగినట్టు ఎలా నిరూపిస్తామన్నదే పోలీసుల ముందు అసలు ప్రశ్నగా మారింది. తన భార్యను తానే చంపినట్లు గురుమూర్తి ఒప్పుకున్నా హత్య అని నిర్ధారించే ఆనవాళ్ల కోసం 3 రోజులుగా పోలీసుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంట్లో ఎలాంటి రక్తపు ఆనవాళ్లు కనిపించకపోవడం, వంటగది కుక్కర్ను పరిశీలించినా క్లూస్ దొరకపోవడంతో మీర్పేట పోలీసులకు సవాల్గా మారింది. అటు అస్థికల కోసం చెరువులో గాలించిన ఫలితం దక్కలేదు. హత్య జరిగింది కానీ బాడీ మిస్సింగ్. మరి ఈ కేసు తేలేదెలా? ఇదే ఇప్పుడు పోలీసులను వెంటాడుతోంది. మొత్తంగా మీర్పేట మర్డర్ కేసులో అసలు నిజాలేంటి, హత్యకు ముందు ఏం జరిగింది? మీర్పేట స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందించే వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మీర్పేట మర్డర్ పోలీసులకు సవాల్గా మారుతోంది. కసాయిగా మారి కట్టుకున్న భార్యను పాశవికంగా చంపిన శాడిస్ట్ భర్త గురుమూర్తి శాడిస్టిక్ ప్లాన్ కు పోలీసులు కూడా నివ్వెరపోతున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అదేవిధంగా అటు వంట గదిని అదేవిధంగా కుక్కర్ను గాలించినా కూడా పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు లభించడం లేదు. పోలీసుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి, విచారణ ఏ విధంగా జరుగుతుంది, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మీర్పేట పోలీస్ స్టేషన్ వద్ద లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, చూసుకుంటే ఈ కేసు పోలీసులకే ఛాలెంజ్ విసురుతోంది. అటు హత్య చేసినట్టు భర్త గురుమూర్తి తానే ఒప్పుకున్నప్పటికీ పోలీసులు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఆ హత్యకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఎక్కడా లభించడం లేదు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్, ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. వెంకట మాధవ్ అనే మహిళను ఇదే జిల్లెలగూడలో ఉంటారు. వాళ్ళు జిల్లెలగూడలో వెంకట మాధవి, ఆమె భర్త గురుమూర్తి. ఈయన గతంలో డిఫెన్స్లో పనిచేసిన, రక్షణ శాఖలో పనిచేసి ఇప్పుడు డిఆర్డిఓలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు. అయితే మరి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో ఇంకా పూర్తిగా బయటకు రాదు. కానీ ఆ గురుమూర్తి ఆమెని ఒకసారి కొట్టడంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆనవాళ్ళు లేకుండా ఉండేందుకు అత్యంత కిరాతకంగా ఆయన ఆమెకు సంబంధించిన శరీర భాగాల్ని కోసి అందులో కుక్కర్లో ఉడికించి అందులో మటన్ కొట్టేటక మొద్దు తెచ్చేసి కొట్టి ఆ విధంగా పక్కనే ఉంటుంది జిల్లెలగూడ చెరువు, ఆ చంద్రం చెరువు అని కూడా అంటారు. ఆ చెరువులో వేసినట్టు ప్రాథమికంగా పోలీసులకు విచారణ తెలుస్తుందని చెప్పి ఈ విషయాలన్నీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. గురుమూర్తిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే బయటకు వచ్చేట అవకాశం ఉంది. దీంతో ఈ సంఘటన చాలా అత్యంత కిరాతకమైన సంఘటన మీద మహిళా సంఘాలు కావచ్చు, చాలామంది మానవ హక్కుల సంఘాలు కావచ్చు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మన దగ్గర మహిళలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు అంటే ఈ సంఘటన గురుమూర్తి చేసినట్టు ఘటన? ఎట్లా అంటే మాకు కూడా నైటే తెలిసింది. తెలియగానే మేము ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చేసినాము. వచ్చి లోపల పోయి సిఐ గారిని అంటే సిఐ గారు ఎంక్వైరీకి వెళ్ళినట్టు లేడన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇది చాలా దారుణము. ఒక మహిళని చంపి ఉడకబెట్టి ఎంత సైకోగా చేసిండు, అతనికి ఎంత చిత్రహింసలు పెట్టిండు ఆమెని. అది అట్లా వాడికి కూడా జరిగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్త ఆడపిల్లలకి మొన్న ఇబ్రాహీంపట్నంలో ఒక బీటెక్ అమ్మాయి మీద ఇలా జరిగింది. ఎంజాల్లో చిన్న పాపని బాబాయ్ ఇట్లా ఓయూలో తీసుకుపోయి చేసిండు. దాని మీద కూడా మేము అందరం వెళ్ళినాం, స్పందించినాం, మాట్లాడినాం. ఏదేం చేసినా కానీ చట్టాలు వచ్చినాయి మీ అని అంటారు కానీ ఆ చట్టాలు చుట్టాలకు అన్నట్టు చట్టాలు ఎక్కడ అమలు జరుగుతున్నాయండి? చేసినాం. అటు సుప్రీంకోర్టు నుంచి గట్టి చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి ఎమ్మటే ఇమీడియట్గా జరిగిపోవాలి. ఇవి శిక్ష పడడం కాదండి, శిక్ష పడాలంటే లోపల కూర్చోబెడుతురు, జైలుకు పంపుతురు, మేపుతురు. అలా కాకుండా తక్షణం వాడిని కూడా ఇమీడియట్లీ 24 గంటలు చంపేయాలి వాడిని. ఇంకొకడు అంటే అత్యంత కిరాతకంగా ఆయన శరీర భాగాలను కూడా కోసినట్టు సమాచారం. అంటే ఎందుకు ఇట్లా? అయితే మీరు చెప్తున్నారు భాగాలను కోసాడు, చంపాడు, కుక్కర్లు వేశారు. మేము అదే విషయం మీ యూట్యూబ్ల ద్వారా టీవీలో చూసి ఇక్కడ వరకు రావడం జరిగింది. మీర్పేట పిఎస్ని సందర్శించినాం. మహిళా సంఘాలు అందరూ వచ్చారు. ఒకళ్ళొకళ్ళం చెల్లి ఫోన్ చేసింది, ఈ చెల్లి అందరం కూడా ఫోన్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే మనం టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చాలా దారుణంగా ఉంది. ఇక్కడికి వస్తే ఏమీ లేదు. మిస్సింగ్ కేసు కింద చెప్తున్నారు పోలీసు వారు. ఏమంటున్నారంటే ఇది మిస్సింగ్ అయిన కేసు కిందే నమోదైంది, ఇంకా దీని మీద చర్యలు చేపట్టలేదు, మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్నామని చెప్తున్నారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్లయితే 24 గంటలు అయింది, మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వరకు మార్నింగ్ వెళ్ళారంటే సిఐ గారు ఇప్పటి వరకు రాలేదు. ఇన్వెస్టిగేషన్లో ఉన్నారా? మరి ఏంటి సమాచారం ఇంకెవరికి తెలవట్లేదు. మీడియా మిత్రులు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజా సంఘాలన్నీ వచ్చినాయి. భారతదేశం వ్యాప్తంగా ఈ న్యూస్ సంచలనమైంది. అందరూ ఏమైంది అనేసి చెప్పి ఒక ఆందోళనలో చెందుతూ ఉన్నాయి మహిళా సంఘాలు.
ఇట్లా మరి నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం కరెక్ట్ కాదు. అది అవునా కాదా అనేది మీరు తొందరగా తేల్చండి. ఒకవేళ మిస్ అయితే కనుక ఆ బాడీ కాదు మనిషి ఎక్కడుందో మాకు వెలుగులోకి తీసుకురండి, చూపించండి. ఒకవేళ మనిషి లేని వేళలా మీరు చిన్న చిన్న విషయాలకే కుక్కలను పట్టుకుని వెళ్తారు కదండి. మీ దగ్గర కొన్ని ఉన్నాయి కదా, చట్టం అమలు చేసిన చట్టాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ చట్టాల పరిధిలో మీరు ఎంక్వైరీ చేయండి. మేము సుప్రీంకోర్టు దగ్గర వరకు వెళ్తాము, డిమాండ్ చేస్తాము. ఇట్లాంటి చట్టాలు చేసింది మీ పరిధిలో లేదంటున్నారు కదా, మీరు ఏమన్నా ఉరిదీయండి, కాల్చండి, పేల్చండి అని మేము అడుగుతున్నాం సంఘాలు. మాకు అది లేదు. డ్రింక్ చేసిండా బెయిల్ వస్తున్నాయి, వచ్చేస్తున్నారు, లేదా జైలుకి పోతున్నారు, ఒక 4-5 నెలలు ఉంటున్నారు, ఎవరి కారాగార శిక్ష అంటున్నారు, సత్ప్రవర్తన అంటున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. ఇట్లాంటివి కాదు. ఈ మనిషికి గనక నిజంగా కూడా ఈ అమ్మాయికి ఇలా జరిగి ఉంటే గనక మాధవికి తను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇంత దారుణంగా చేసిండు కాబట్టి ఖచ్చితంగా కట్టించి ఆయన్ని కూడా ఇంతకంటే దారుణంగా చంపడానికి అంటే పోలీసులు ఏమైనా దాచిపెడుతున్నారా ఈ వెంకట మాధవికి సంబంధించిన హత్య కేసు విషయంలో? పోలీసులు దాచిపెడుతున్నారా అన్న విషయము ఇప్పుడు మనకి ఇంకా తెలియదండి. ఏదైనా కలిసి సిఎస్ఆర్ రావాలి, వచ్చిన తర్వాత మాకు ఇది విషయం వెలుగులోకి వస్తుంది. మిస్సింగ్ అయ్యింది, మిస్సింగ్ కేసు కిందనే అని అంటున్నారు. ఇక్కడ స్థానికులు అందరూ చాలా వరకు వచ్చేసారు. మహిళా మండలు, హ్యూమన్ రైట్స్, నేను హ్యూమన్ రైట్స్ అండి, మన జాగృతి అధ్యక్షురాలు అక్క, అందరూ చాలా మంది వచ్చారండి. ఇంతమంది వచ్చినా కూడా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా సరే మనకు సిఎస్ఆర్ రావాలి, వచ్చినాకనే ఆ విషయం ఏంది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను లోపల వెళ్ళి సార్ని అడిగాను, కొంతమందిని అడిగితే సార్ వాళ్ళు ఎక్కడున్నారంటే తెలియదమ్మా, సార్ వచ్చినాక మాట్లాడండి అని అన్నారు. ఏదైనా మేము ఇంతసేపు కూడా మేము ఎదురు చూస్తుంది సిఎస్ఆర్ కోసం ఎదురు చూస్తున్నాం. వస్తే సిఎస్ఆర్ గారు ఏం చెప్తారు? గురుమూర్తిని అదుపులో తీసుకుని 3 రోజులు అవుతుంది అంటున్నారు, 4 గంటల్లో ప్రవేశపెట్టాలి, చెప్పండి. గురుమూర్తి గారిని తీసుకుని 3 రోజులు అవుతుంది అన్నప్పుడు మరి ఏడి గురుమూర్తి ఏడి ఏం చేస్తున్నారు మరి ఆయన్ని? అది ఏ విషయం వెలుగులోకి రావాలి కదా. ఏం చేసి ఆ భార్యను చేశాడు మరి? మిస్సింగా, మర్డరా, లేకపోతే నువ్వు ఎట్లా చేసి? ఇది అందరికి మాకు తెలిసింది ఏంటంటే భార్యని 72 ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ఏందో పొడి చేసి నదిలో కలిపిన వార్త, మాకు చెరువులో కలిపిన వార్త మాకు తెలిసింది. మరి ఇక్కడికి వస్తే అంత నిమ్మలంగానే కనిపిస్తుంది. మరి మరి ఆ విషయం మాకు బయటికి రావాలి కదా, తెలవాలి కదా. అది ఏ విషయం తెలిస్తే కదా మేము ఇది జరిగిందని తెలవడానికి. కాబట్టి ఇది 3 రోజుల నుంచి మరి ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నారు? కాలయాపన చేయకుండా దీన్ని ఇమ్మీడియట్లీ దానికి బయట పెట్టాలి. బయట పెట్టి ఆ వ్యక్తికి కఠిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. 3 రోజులని ఎండబెట్టి మళ్ళీ బూడిద చేసేట వీలు ఉంటుందా? ఎందుకంటే 16వ తారీఖు తర్వాత జరిగింది అంటున్నారు, 16 నాడు బయటకు వచ్చింది. ఉండదండి, ఇది 3 రోజుల్లో జరిగిన విషయం కాదు. ఇది పండగ ముందు ఏదో నేను అనుకుంటా 10 రోజుల క్రితం నుంచి ఉండొచ్చు ఇది. ఎందుకంటే ఆ 72 ముక్కలు చేసి ఎండబెట్టి పొడిగొట్టి ఆ చెరువులో కలిపే విషయం అనేది 3 రోజుల్లో జరగదు. అది కాకపోతే ఇది పండగ సమీపంలో, పండగ ముందో వెనకో జరిగి ఉంటుంది. అందరు పండగ హడావుడి నుండి ఎవరు పట్టించుకోకపోవచ్చు. ఇది వెలుగులోకి వచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది. ఆ తల్లిదండ్రులు ఆవేదన, నా బిడ్డ ఎక్కడ ఉంది అని వాళ్ళు వెతుకునేసరికి ఆ వ్యక్తిని పట్టుకొచ్చేసరికి ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఈ 3 రోజుల్లో ఇప్పుడు దొరికిన వ్యక్తి ఎక్కడున్నాడు, ఆ మనిషి నుంచి ఏం నిజం రాబట్టిరో మాకు కావాలి. మరి మిస్సింగా, మర్డర్ చేసిండా ఏందనేది మాకు బాగా తెలియాల్సిన విషయం ఉంది. దానికోసం మీ మహిళా సంఘాలు, హ్యూమన్ రైట్స్ మహిళ, మేమందరం వెయిట్ చేస్తాం. ఇంటి పక్కల వాళ్ళు కొంతమంది వాసన వచ్చింది అంటున్నారు, కొంతమంది ఏమో అంత గోప్యంగా ఉందంటున్నారు. అయితే మేము ఆ విషయంకి మన టీం పోయింది, మహిళా సంఘాలు. అక్కడ కొంతమంది వెళ్తే మాకేం తెలియదు అంటే భయపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు పక్కన కాదు, మేమే పబ్లిక్లో తిరిగేటోళ్ళమే ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల కాడ మన లాంటి వాళ్ళమే భయపడతాం సమాజంలో. మరి ఒక ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు మరి భయపడరా? వాళ్ళు ఎవరు మాట్లాడతారు? అసలు అట్లా చేయడానికి వానికి ఒక ఆర్మీలో చేశాడు, దేశాన్ని రక్షించే మనిషి ఈ రోజు అట్లా చేసిండంటే వానికి ఎటు నుంచి వానికి సపోర్ట్ ఉంది? ఎవరి సపోర్ట్ ఉంది? ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని ఈరోజు చేసి అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే అట్లా సపోర్ట్ లేనిది అంత ధైర్యంగా ముక్కలు చేసి ఉడకబెట్టి మళ్ళీ ఏదో పొడి చేసి ఇదంతా చేయడానికి అసలు అంత గట్టిగా అసలు అట్లా చేయడానికి వానికి మనసు ఎట్లా వచ్చింది? 2 పిల్లలంగా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆడు తల్లికే పుట్టిండు. అట్లా చేయడానికి కారణం ఏంది? మరి ఆ అమ్మాయి ఒకవేళ ఏదన్నా తెలియనిది ఏదో తప్పు చేసిందా, ఏం చేసిందో అప్పుడు దానికి చట్టాలు ఉన్నాయి కదా. తల్లిదండ్రులు పిలిపించవచ్చు, పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టవచ్చు, లేకుంటే కేసులు పెట్టవచ్చు, లేకుంటే అమ్మాయిని వదిలేసుకొని ఇంకో పెళ్లి చేసుకోలేడు, ఏదో రకంగా ఉండు. కానీ ఇంత పెద్ద ఘటన చేయడానికి నీకు ఇంత ధైర్యం ఎక్కడికించి వచ్చింది? నువ్వు ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నావు కాబట్టి ప్రభుత్వమే నీకు అండగా, నీకు ఎవరైనా సపోర్ట్ చేసిరా? నీకు ఏది చేసినా మేము ధైర్యం కొన్ని ఉంటాయి కదా, నువ్వు ఏదైనా చేసుకోరా భయ్ మేము ఉన్నాం నీకు అని అంటే కొన్ని ఉంటాయి, కొన్ని జరుగుతుంటాయి. అట్లా దోస్తార్లో కూర్చున్నప్పుడు, ఆ ప్రభుత్వాలు కూర్చున్నప్పుడు జరుగుతాయి. కాబట్టి ఆ ధైర్యం తీసుకొని ఇట్లా చేసిండే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే కొన్ని చూస్తుంటే మాకు ఆలోచన వస్తుంది. అట్లా ఉంటారు అనుకుంటున్నా, ఎందుకంటే అంత ధైర్యం లేదు చేయరు. అట్లా అంత ఘోరంగా ఒక్కడే మళ్ళా
24/3 3 రోజులు అంటే 3 రోజుల ఫోన్లు రాందే ఉంది ఆ ఫోన్ కూడా చెక్ చేయాలి, ఎవరెవరు ఉన్నారో కూడా తెలవాలి. ఇప్పుడు ఎందుకు అయింది, ఏంది కారణం కూడా, ఎందుకు ఎలా ఏంటి అని అంటాం కదా, మరి అది ఎందుకు జరిగిందని కూడా తెలియదు. ఖాళీ మిస్సింగ్ అని చెప్తే ఆయన తీసుకొచ్చి ఇలా ఊసబెట్టిర్రు, మాకు అప్పయ్యప్పుడు ఇప్పుడే చంపేస్తాం, సరే మాకు కూడా జైలు పోయే వస్తాం. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదు కదా, తీసుకోవద్దు, మరి ఇప్పుడు తీసుకుంటున్నారా కదా. ఇప్పుడు చంపి 3 రోజుల సంది కూడా బయట పడకుండా మేము ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చూసి వచ్చినాం, మేము మాకు కూడా తెలియదు ఇట్లా జరిగిందని. పక్కన మేము పక్కన ఉంటాం, మేము ఈయనే పక్కన ఉంటాం, మాకు 3 days నుంచి మాకే తెలియదు. ఇప్పుడు ఒక గంటల ముందు 10 గంటలకు మాకు తెలిస్తే మేము అందరం ఫోన్లు మాట్లాడుకొని వచ్చినాం. మరి అది 3 రోజుల సంది అదే ఒక ఎమ్మెల్యే బిడ్డకు జరిగితే, ఒక ఎంపీ బిడ్డకు జరిగితే ఈ రోజు ఇట్లా ఉంటుందా? ఈ అల్చల్ మొత్తం ఈ నుంచి కాదు, బడంగపేట నుంచి మీర్పేట పిఎస్ దాకా పబ్లిక్ ఇట్లా ఉంటారు, ఆ ఉష్కలాగా ఉంటారు పబ్లిక్. మరి ఇప్పుడు ఏంది వీళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి ఏ అమ్మాయి పట్ల వాళ్ళ అమ్మ తల్లిగారి పట్ల వాళ్ళకి ఏమి వెనుక సపోర్ట్ లేదా? మరి ఈయనంటే అధికారంగా ఉన్నాడు, మరి ఈ అమ్మాయి పట్ల ఏంది అది కూడా మేము తెలుసుకుంటాం, తెలుసుకొని తొందరగా కూడా మేము ఇక్కడ తెలియజేస్తాం. ఎందుకంటే అలా ఉన్నది కాబట్టి 3 days నుంచి బయటకు పడలేదా అని చెప్పేసి మాకు కొన్ని లేదు, రక్షణ లేదు. పుట్టిన 6 నెలల పిల్లకాడికించి 60 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజు అన్యాయమే జరుగుతుంది. హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, ఇక రకరకాలుగా ఇంట్లో ఉన్న అన్నలు కానీ తండ్రులు కానీ అట్లా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మేము పోయి కూడా మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, కేసులు పెడుతున్నాం, మోస్తున్నాం. కానీ ఏం జరుగుతుంది అసలు? ప్రభుత్వాలు చట్టాలు తెస్తుంది ఎవరి కోసం? మహిళల కోసమా, లేకుంటే వాళ్ళు కాపాడుకోవడం కోసమా? లేదు, మేము చేస్తున్నామని ఏదో షోపటప్ చేస్తారు. ఒకరోజు న్యూస్కి వస్తుంది, రెండో రోజుకు న్యూస్కి వస్తుంది, తర్వాత మళ్ళీ ఎప్పటోళ్ళగా నడుస్తున్నది. అంటే వెంకటమాధవి ఒకవేళ 50 కేజీలున్నా 60 కేజీలున్నా, బోన్స్ ఒక 20 కేజీలు 25-30 కేజీలున్నా, 25-30 కేజీల మాంసాన్ని ఉడకబెట్టి ఇదంతా చేయడానికి ఒకరితో సాధ్యమవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇది ఒక రోజులో కాదు, ఒకరితో సాధ్యం కాదు అనుకోవచ్చా? ఎట్లా అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? అతను ఒకడే చేసి ఉండొచ్చు, ఒకటి చేసి ఉంటే చేముంది కొంచెం తీసుకొని రోజు కాస్త చేసి తీసుకుపోయి మేడ మీద పెట్టిండేమో. ప్యాకెట్లలో మాంసం ముక్కలు వేసిండు, తీసుకుపోయి నీళ్ళ చెరువుల్లో వేసేసిండు. ఎందుకని ఆనవాళ్ళు లేకుంటున్నా లేదా ఏందన్నట్టు అసలు? అతనికి ఏదో అనుమానం, ఆయన ఒక సైకో, అతనికి అనుమానం వచ్చింది భార్య మీద. ఏదైనా అనుమానం వచ్చింది అంటే డైవర్స్ తీసుకోవాలి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వెళ్ళాలి కదా. ఎందుకు అలా ముక్కలుగా? అసలు మాకు వింటుంటేనే అమ్మో ఒకలాంటి భయము, మాకే భయం లాంటిది వస్తుందన్నమాట. ఈ విధంగా చట్టాలు మాత్రం ఇప్పుడు అతన్ని 3 రోజులైంది వెలుగులో తీసుకొని. మరి పోలీసులు ఏం చేస్తున్నారు అతని గురించి? మాకేం తెలియదు. మిస్సింగ్ కేసు అని వచ్చింది, అదుపులో తీసుకొని విచారణ చేస్తుండొచ్చు అనుకోవచ్చు, కానీ బయటికి రానివ్వరు వాళ్ళు. ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి, తీసుకెళ్తే అది ఎవరు చేశారనేది తెలిసిపోతుంది కదా. మరి ఇందాక మేడం అన్నట్టు ఏ ఎంపీ కూతురో ఎమ్మెల్యే కూతురులు అయితే ఈ పార్టీ ఎంత పెద్ద ఘోరంగా జనాలు ఎగబడి వచ్చేసి మీడియా ముందు వచ్చేసి ఏం జరిగిందని వచ్చేవాళ్ళు. ఇంట్లో ఏదో మొద్దు, దాంతో పాటు కుక్కర్లు ఇవన్నీ కూడా బయటపడ్డట్టు వినిపిస్తుంది, వచ్చింది బయటికి. అవును, ఇవన్నీ ఉన్నాయి, అతను చేశాడు కాబట్టే కదా ఇవన్నీ. ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్న జనాలు భయపడిపోతున్నారు. ఏమైంది అంటే మాకేం తెలియదని భయపడుతున్నారు. వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళకు ఒకలాంటి భయం అయిపోయింది. ఒక మనిషి ఇంత క్రూరంగా చేయడం అంటే. కుక్కర్లో ఉడికిచ్చారంటే జనరల్ గా ఒక 1/2 కేజీ చికెన్ ఉడికిస్తేనే అంత స్మెల్ బయటికి వస్తుంటది, ఏకంగా కేజీలు ఉడకబెడితే ఎట్లా అనుకుంటున్నాం? అది బొక్కల్ని ముక్కలు చేసిండు, చూర చేసిండు, దాన్ని తీసుకుపోయి ఆరబెట్టిండు. ఇంకా అంతే లెక్క. అక్కడ తెలుస్తుంది కదండి. ఓకే అండి, ఇప్పుడు అతనికి ఎలా కఠినంగా శిక్షించాలి అంటే లోపల జైల్లో పెట్టి మేపడం కాదు, ఆమె ఎంత ఘోరంగా చనిపోయింది, ఎంత క్రూరంగా వాడు చేశాడో ఆ విధంగా అతను అనుభవించాలి. అతనికి కూడా ఆ విధంగా చేయాలి. మా దగ్గర వదిలేయండి, మేము చూసుకుంటాం. ఇక ఇది మహిళా సంఘాలు చెప్పేది, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఈ కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలి, పోలీసులు మీడియా ముందు ఉంచాలి అతన్ని. దాంతోపాటు ఎందుకంటే ఒక వ్యక్తిని 24 గంటల లోపల జడ్జి ముందు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చేయాలి, విచారణ చేయాలి. అసలు ఏం జరిగింది, మాధవిలత ఎక్కడ పోయింది, అసలు ఆమె ఎక్కడ పోయిందన్న ఆచూకు కూడా బయటకి రానట్టు విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్న అభిప్రాయాన్ని, దాంతోపాటు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆయనకు కఠిన శిక్ష వేయాలి, ఆయన ఏం చేసిండన్న విషయాన్ని ముందుగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాలు. ఓటు పవన్.